హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తనీష్కి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెసిపీ అయితే మ్యాంగో జామ్ ఎలా చేయాలంటే నేను మీకు వివరించి చెప్తాను. మ్యాంగో జామ్ చేయడానికి మీకైతే కొన్ని మ్యాంగోస్ అయితే కావాలి. మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసుకుని పొట్టు అయితే తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత అయితే నీట్గా అయితే ప్లమ్ అయితే తీసుకోవాలి. ప్లమ్ తీసుకున్న తర్వాత అయితే మీరైతే మిక్సీ జార్లో అయితే ఇట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అయితే ప్యాన్లోకి అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే కొంచెం మీ స్వీట్ తగినంత అయితే కొంచెం అయితే షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత అయితే నీట్గా మళ్ళీ అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ అయితే ఇంకోసారి మిక్స్ చేసుకొని లెమన్ అయితే పిండుకోవాలి. లెమన్ ఎందుకంటే పిండుకునేది ఇదైతే ఒక ప్రిజర్వేటివ్గా ఉంటుందని. లెమన్ అయితే మీరు హాఫ్ లెమన్ తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకుంటే చాలు. మన జామ్ అయిందని ఎలా తెలుస్తుందంటే మనమైతే కొంచెం అయితే స్పాచులాతో అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నదైతే ఇట్లయితే కిందకి రాకుండా అక్కడే ఉంటే మన జామ్ తయారైనట్టు. లేకపోతే కిందకైతే మన ఎప్పుడైతే వచ్చేస్తుందో అది జామ్ ఇంకా తయారవ్వలేదని. సో మన జామ్ అయితే రెడీ. మన జామ్ రెడీ అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే ఒక జార్లోకి వేసుకోవాలి. గ్లాస్ జార్లోకి వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్రెడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బ్రెడ్ అయితే తీసుకొని ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న తర్వాత అయితే ఇంకో బ్రెడ్ని అయితే దాని మీద అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత అట్లా మీరైతే అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే భలే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇదైతే ఫ్యాబులస్గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.